అందరికీ నమస్కారం. పెద్దలు అశ్విని దత్ గారికి, మురళీమోహన్ గారికి, కెఎస్ రామారావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చి మైరాన్ లాంటి ఒక గొప్ప సంస్థకి అడ్వర్టైజ్మెంట్లు రూపొందించే అవకాశం నాకు ఇచ్చిన యువరాజ్ గారికి, మైరాన్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఇది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎప్పుడో యువరాజ్ గారు చెప్పినట్టు గుర్తు, వారు కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు బహుశా 20 ఏళ్ల క్రితం అనుకుంటా, వారు సినిమాల్లోకి కూడా రావాలి అని ఒక ఆలోచన చేశారో లేదా బహుశా ఇంకెవరో వారికి చెప్పారో సంథింగ్, కానీ వారు దారి మార్చుకొని ఇలా రియల్ ఎస్టేట్ వైపుకి రావటం, రియల్ ఎస్టేట్లో హీరో కావటం అనేది చాలా గొప్ప అంశం. అండ్ ఈ కాన్సెప్ట్ ఇదంతా డిస్కస్ చేస్తున్నప్పుడు మైరాన్ పరిణామ క్రమం అంతా, మైరాన్ ఎలా వచ్చింది, మైరాన్కున్న గొప్ప ఇమేజ్ ఇదంతా తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది, సార్ మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు, చక్కగా ఆ ఫిజిక్ అలా మెయింటైన్ చేయటం, ఆ వర్చస్సు అవన్నీ అలాగే ఉన్నాయి కదా ఒక హీరోకి సమానంగా, ఎందుకు మీరు యాక్ట్ చేయకూడదు అని నేను కంపేల్ చేశాను. అప్పుడు వారు ముందు ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నారు. అందుకు కూడా మీకు థ్యాంక్స్ సార్. మనం ఇంకో 2 యాడ్స్ తర్వాత నన్ను పిలిస్తే బాగుండేది, సరే ఓకే. అయినప్పటికీ సరే, యువరాజ్ గారు యాక్ట్ చేశారు, కాన్సెప్ట్స్ అన్నీ షూట్ చేసాం, అవి ఎలాగో చూస్తారు. వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, మన ఈ 3 యాడ్స్ని 3 మహా వ్యక్తులు చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది చాలా గొప్ప అంశం. మన సినిమా తీయటం అనేది ఒక పెద్ద యాగం అనుకుంటే, మన అశ్విని దత్ గారు అశ్వమేధ యాగం చేశారు, దశాశ్వమేధ యాగం చేశారు కల్కి అనే సినిమా ద్వారా. వీరి యాగాశ్వం ప్రపంచాన్ని చుడుతోంది ఇప్పుడు. ఆ యాగాశ్వానికి అధిపతి మన అశ్విని దత్ గారు. అశ్వని అంటేనే తెలిసిందే కదా, ఆ అశ్వనికి మీరు జన్మతః యాజమాన్యం పొంది తెలుగు భాషకి, తెలుగు సినిమాకి మీరు ఇంత గొప్ప పేరు తెచ్చిన వారు. మీ గొప్ప చేతుల మీదుగా నేను చేసిన ఓ యాడ్ కూడా రిలీజ్ అవ్వటం అనేది నేనేదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది సార్. యువరాజ్ గారు, ఇక మీకు తిరుగులేదు. అశ్విని దత్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి చేతి మీదుగా మీ యాడ్ వస్తుంది. అదేవిధంగా కెఎస్ రామారావు గారు, ఎంత గొప్ప చరిత్ర వీరిది, వారి చేతుల మీదుగా నా యాడ్ రిలీజ్ అయింది. అలాగే మురళీమోహన్ గారు, నిగ్రహానికి, డీసెన్సీకి, ఏమంటారు, ఒక ఉత్తమ వ్యక్తి ఎలా ఉండాలో మనకి చూపెట్టిన మురళీమోహన్ గారి చేతుల మీదుగా కూడా ఇంకో యాడ్ రిలీజ్ అవుతుంది. అందుకు కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మీరు నా యాడ్లో యాక్ట్ చేశారు సార్, బహుశా మీకు గుర్తుండి ఉండదేమో, చాలా రోజులైపోయింది. బట్ ఎనీవే, ఇంతటి 3 మహా వ్యక్తుల చేతుల మీదుగా నేను చేసిన యాడ్స్ కూడా రిలీజ్ అవ్వటం అనేది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన యువరాజ్ గారికి, మైరాన్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ యమున కిషోర్ గారు. సో మిగతా 2 యాడ్స్ని కూడా మనం చూసిన తర్వాత